నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ వెన్నెల. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందా? ఏ మేరకు విజయం సాధించింది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏ మేరకు సక్సెస్ అయ్యారు? అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏంటి బీజేపీది? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఏపీ బీజేపీలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్, ఏపీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం గారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా వెన్నెల. సార్, అసలుకి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అయితే ఎంత మేరకు సక్సెస్ అయిందంటారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 2019 నుంచి 24 వరకు కూడా ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కలిగిందనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కనపడుతూ ఉంది. అంటే అంతకుముందు ఎవరు మాట్లాడాలన్నా, ఏదన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా అంతా భయపడే విధంగా వికృతమైనటువంటి అభివృద్ధి లేకుండా అరాచకాలతో ప్రభుత్వం నడిపాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి 2024 ఎలక్షన్లో మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక ఎజెండాని ప్లాన్తో ప్రభుత్వం రావడం జరిగింది 1 ఇయర్లో. అంతకుముందు కూడా 2 సంవత్సరాలు పురంధేశ్వరి గారు పార్టీ అధ్యక్షురాలు ఉండి వారు మద్యం మీద కానీ, శాండ్ మీద కానీ, మైనింగ్స్ మీద కానీ ఎన్నో పోరాటాలు బీజేపీ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం టీడీపీ, జనసేన కూడా అందరూ ఎవరి ఏజెండా వాళ్ళు ప్రయాణం చేశారు. కానీ ఈ సంవత్సర కాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ టార్గెట్ ఏంటంటే అమరావతిని పూర్తి చేయాలి. ఎందుకంటే అతను 3 రాజధానులు అని చెప్పి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. ఎవరు కూడా ఇదివరకు మనం తొగ్లక్కు, హిట్లరు పేర్లు వినేవాళ్ళం. తొగ్లక్ ఏంటంటే పిచ్చి పనులు, జుట్టు పెంచుకుంటే ట్యాక్స్ అని, గోల్డ్ పెంచుకుంటే ట్యాక్స్ అని. అలా హిట్లర్ ఏంటంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే కరెక్ట్. ఈ 2 గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి 3 రాజధానులు అని చెప్పి, సరే విశాఖపట్నంలో డెవలప్ చేశారా? అక్కడేమి చేయలే. కర్నూలులో డెవలప్ చేశారా? అక్కడేమి చేయలే. సరే అమరావతి రాజధాని రైతులు 29,000 మంది కలిపి దాదాపు 33,000 ఎకరాలు ల్యాండ్ ఇస్తే దాన్ని డెవలప్మెంట్ చేయగా ఉన్న బిల్డింగ్లన్నీ కూడా పాడుపెట్టాడు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 52,000 కోట్ల రూపాయలు మొన్న వచ్చి శంకుస్థాపన అంటే పునఃప్రారంభం చేయడం జరిగింది చంద్రబాబు గారితో కలిసి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అమరావతి ఏదైతే ప్రపంచంలోనే ఇవాళ పాతలను రిపేర్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే దాన్ని ఇంట్లో సామాను బయట పెట్టాలి, దాన్ని ఎక్కడెక్కడ పగల కొట్టాలి. కొత్త ఇల్లు కట్టడం చాలా కష్టం. అంటే కొత్త క్యాపిటల్ కట్టడం చాలా ఈజీ అని నేను ఎందుకు అంటున్నానంటే డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ ఒక గ్రీనరీ సిటీ పక్కన కృష్ణా రివర్ ఉంది, బ్రహ్మాండమైన వాటర్, అట్లాగే మంచి పంటలు పండే పొలం. అంటే దానివల్ల ఏంటంటే మీరు ఏ మొక్క వేసినా 5 నిమిషాల్లో దాన్ని బతికి ఒక 3-4 ఇయర్స్లో మహావృక్షాలు అవుతాయి. అదే హైదరాబాద్లో రాళ్ళ ప్రదేశం కాబట్టి మొక్కలు త్వరగా పెరగవు. మరి గ్రీనరీ పెంచడానికి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇవాళ ఉన్నటువంటి ఏదైనా సరే భూమి పైన ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పెరిగే విధంగా చేసే కొత్తగా చేయడానికి అవకాశం ఉంది. అటువంటిది ఇవాళ అమరావతిని బ్రహ్మాండంగా చేయడానికి కార్యక్రమం రూపకల్పన చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు పద్దాక దాని మీద రివ్యూస్ చేస్తూ ఉన్నారు. అలాగే విధంగా నారాయణ గారు కూడా మంత్రి గారు, అక్కడ కన్నబాబు గారు, అక్కడ సిఆర్డి కమిషనర్ గారు, వీళ్ళంతా కూడా ఒక టీం వర్క్ చేస్తూ జరుగుతుంది. కాకపోతే జనాల్లో ఏంటంటే ఇది ఇంకా అవ్వలేదు అనేది ఒక ఆతృతలో ఉన్నారు. అక్కడ ఏంటంటే ఈ ప్లాట్స్ అన్ని చేయాలంటే మనం ఈ 1 ఇయర్ నుంచి అతను చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ని కవర్ చేసుకుంటూ రీటెండర్లు పిలిచి ఇప్పుడు ఆ రోడ్లను వేయాలంటే వర్షాకాలం కాబట్టి కొంచెం రోడ్లకి టైం పడుతుంది. బిల్డింగ్లు అయితే ఆల్రెడీ 9 కంపెనీలు వాళ్ళందరికీ కూడా టెండర్లు పిలిచి అవార్డు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అమరావతిలో ఈ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కానీ, డిఫరెంట్ కాలేజెస్ కానీ, హోటల్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ప్లాన్ జరుగుతూ ఉంది. ప్లస్ మొన్న ఒక 44,000 ఎకరాలు కొత్తగా ఇంకొక 9 గ్రామాలు తీసుకుందామని ప్లాన్ చేశారు. ఎందుకంటే అది అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఏ పెద్ద టాటా లాంటి వాళ్ళు అక్కడ కనుక హబ్ పెట్టుకోగలిగితే, ఇప్పుడు ఎమిరేట్స్ దుబాయ్ ఉంది, దుబాయ్ నథింగ్, ఓన్లీ టూరిజం, ఎయిర్పోర్టే మెయిన్ వాళ్ళ ఇన్కమ్ అంతా. అలాగే అక్కడ ఏ టాటా లాంటి వాళ్ళు కనుక ఒక 4,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టగలిగితే 1,00,000 మందికి ఎంప్లాయ్మెంటు భారతదేశం నుంచి అన్ని కంట్రీస్కి 192 దేశాలు ఇక్కడ హబ్లాగా ప్రతి దేశానికి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్లాన్తో వెళ్తూ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా అక్కడున్న రైతులకు కూడా ల్యాండ్ వాల్యూ పెరిగి మంచి రోడ్లు వచ్చి ఇన్ఫ్రా వస్తే ఎక్కువ మంది ఇవాళ ఏ సిటీలో అయినా చూడండి, బాంబే, ఢిల్లీ కానీ, చెన్నై కానీ స్థలం లేదు. ఇప్పుడు ఇక్కడ స్థలం ఉంది,
మంచి వాటర్ ఉంది, మంచి హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ డెవలప్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంది. మనకి సముద్ర తీరం ఉంది, దరిదాపుగా 989 కిలోమీటర్లో మనకు సముద్ర తీరం ఉంది. అక్కడి నుంచి మనకి షిప్పింగ్ చేయడానికి ఏ కంట్రీస్కైనా పోర్ట్లు ఉన్నాయి. అదేవిధంగా 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు, కర్నూలు, కడప ఆల్సో. ఇవి కాక భోగాపురం ఒకటి అవుతుంది. ఇవి ఇంటర్నేషనల్ కొత్త టెర్మినల్ విజయవాడ అవుతుంది. ఆ విధంగా విజయవాడ ప్రాంతం డెవలప్మెంట్తో పాటు విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడానికి టార్గెట్గా చేశారు. దానికనే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఒకటి, ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఒకటి, అదేవిధంగా ఎన్నో ఇండస్ట్రీస్ అక్కడ. ఉత్తరాంధ్రలో ఇప్పుడు భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్ కడతా ఉన్నారు. అది రేపు ఫిబ్రవరి, జనవరిలో 2026లో ఓపెనింగ్ అవుతుంది. అదేవిధంగా ఒక పోర్టు కూడా, బాపనపాడు పోర్టు కూడా కడతా ఉన్నారు. ఎయిర్పోర్టు, పోర్టు రావడం కొత్తవి అక్కడ బ్రహ్మాండమైన అడ్వాంటేజ్. అదేవిధంగా ఇటు ఒంగోలు దగ్గరకు వచ్చి రామాయం పోర్టు కడతా ఉన్నారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు కడతా ఉన్నారు. వీటన్నిటి కూడా నేషనల్ హైవేస్ ఒక కనెక్టివిటీ, అంటే ఇటు మధ్యప్రదేశ్కి కానీ, మహారాష్ట్రకి కానీ, కర్ణాటకకి కానీ, మన తమిళనాడుకి కానీ, ఒరిస్సాకి కానీ మొత్తాన్ని కనెక్టివిటీ ఇస్తూ ఒక సెంటర్ హబ్ లాగా ఏపీని తయారు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఇవాళ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్తో ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త నేషనల్ హైవేస్ ఇస్తున్నారు. ఇప్పుడు మనకి నాసిక్ టు చెన్నై ఆంధ్రప్రదేశ్ మధ్యలో కూడా వెళ్తూ ఉంది హైవే. అదేవిధంగా బెంగళూరు టు మేదరమెట్ల అమరావతి కనెక్టివిటీ దరిదాపు 20,000 కోట్ల రూపాయలతో అక్కడ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. అది 26 జూన్, జూలై కల్లా అది కూడా రోడ్డు అయిపోతూ ఉంది. అదేవిధంగా ఇటు నాగ్పూర్ టు మచిలీపట్నానికి ఒక కొత్త రోడ్డు జరుగుతూ ఉంది వర్క్. అదేవిధంగా మన చీరాల టు హైదరాబాద్కు ఒక రోడ్డు. అదేవిధంగా మన మాచర్ల మీద గుండా హైదరాబాదు ఇటు రాయలసీమకి ఇటు ఒక రోడ్డు వస్తూ ఉంది. అంటే ఇవన్నీ నేషనల్ హైవేస్ వస్తే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రా డెవలప్ అయ్యి కొత్త ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్టేషన్ పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఒక పక్కన 5 సంవత్సరాల్లో పోలవరాన్ని నెగ్లెక్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అప్పుడు అంతకుముందు అనిల్ అనే ఇరిగేషన్ మంత్రి ఉండేవాడు, అంబటి రాంబాబు. ఇద్దరు మాటలు చెప్పారు కానీ కోటలు దాటే కానీ ఒక్క పని చేసేవాళ్ళు కాదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలతో మోడీ గారు దానికి స్పెషల్గా డబ్బులు ఇచ్చి దానికి చక్కగా ఫాస్ట్గా వర్క్ జరిగే విధంగా, ఇప్పుడంటే వరద వచ్చింది, మళ్ళీ ఒక 4 నెలలు గ్యాప్ వస్తుంది, మళ్ళీ జరుగుతుంది అది. సో అక్కడ ఉన్నటువంటి రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఒక ఇంట్రెస్ట్తో పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆయన ఒక క్రింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా అక్కడ బ్రహ్మాండంగా పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మీరు కనుక మొన్నటిదాకా ప్రైవేట్ పరం అమ్మేస్తున్నారు స్టీల్ ప్లాంట్ అన్నారు, దానికి 11,500 కోట్ల రూపాయలతో ప్యాకేజ్ ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ అనేది మొదలు పెడతా ఉన్నారు. ఇవన్నీ కాకుండా మన నాగాలాండ్ దగ్గర మిసైల్ లాంచింగ్ సెంటర్ మోడీ గారు శంకుస్థాపన చేశారు. దానికి అదొక 3-4 వేల కోట్ల రూపాయలతో అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఇవి కాక రాయలసీమలో ఉన్నటువంటి ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా పూర్తి చేసి, అంటే మనం దరిదాపుగా జూన్ మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు వచ్చే వరద వాటర్ను మొత్తాన్ని కూడా రాయలసీమకు తరలించి అది రాయలసీమ కాదు రతనాల సీమ అనేది ఒకటి తీసుకురావాలనేది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ధ్యేయం. దానికనే ఈ మధ్య కొత్తగా మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలతో డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ ఈ ప్రాజెక్టుని తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, మెయిన్ వీళ్ళిద్దరూ కావాలని, అంటే వీళ్ళకి దేశం యొక్క ఇంట్రెస్ట్ అనేది లేదు. అంటే మీరు ఒకసారి పోలవరం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు సముద్రంలోకి వెళ్ళాల్సిందే తప్పితే అదేమన్నా హెలికాప్టర్లోనో ఫ్లైట్లోనో తీసుకొచ్చి క్యారీ చేసేది కాదు, సముద్రంలోకి వెళ్తాయి. ఆ నీటిని తీసుకొని కృష్ణా రివర్లోకి గ్రావిటీ ఫ్లోతో తీసుకురాగలిగితే, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పట్టిసీమ కాలం ఉంది, రైట్ కెనాల్ తవ్వున్నారు, 2 ఉన్నాయి అక్కడ. సో ఈ కెనాల్ ద్వారా విజయవాడ దగ్గర తీసుకురాగలిగితే, అంటే ఒక్కొక్కసారి జూన్, జూలై, ఆగస్టు కూడా వర్షాలు పడకపోతే ఈ సంవత్సరం, అంటే ఇది 2025లో ఇప్పుడు శ్రీశైలం నిండింది, తర్వాత నాగర్ సాగర్ నిండింది, పులిచింతలు కూడా నిండిపోతూ ఉంది. సో ఈ వాటర్ ఈ సంవత్సరం వచ్చింది, రాకపోతే ఇరిగేషన్ డెల్టా ప్రాంతం ఇబ్బంది పడే పరిస్థితుంది. కనీసం విజయవాడ దగ్గర కనుక రాగలిగితే అక్కడి నుంచి బొల్లాపల్లి, అంటే గుంటూరు జిల్లాలో ఉన్నట్టు వినుకొండ కాన్స్టిట్యున్సీలో నల్లమడ మధ్యలో ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశం ఉంది కొండల మధ్య, అక్కడ కనుక నీళ్లు కనుక స్టాక్ పెట్టగలిగితే అక్కడ 4 లిఫ్ట్ల ద్వారా అక్కడికి వెళ్తే అక్కడి నుంచి 150
టీఎంసీ స్టాక్ పెట్టి అక్కడి నుంచి మళ్ళా ప్రకాశం జిల్లాలో గుండా తీసుకెళ్లి బనగచర్ల కర్నూలు జిల్లాకు తీసుకెళ్ళగలిగితే ఈ యొక్క మొత్తం ప్రాజెక్ట్ అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నదుల యొక్క అనుసంధానం చేద్దాం అనుకున్నదో అందులో భాగంగానే దీన్ని కూడా చేయడానికి జరుగుతూ ఉంది. అందుకనే బనగచర్ల ప్రాజెక్టు చాలా ఆంధ్రప్రదేశ్కి అవసరము. ఎప్పుడో మనం సరార్దన కాటను కట్టడం వల్ల 1850 ఆ ప్రాంతాల్లో ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా ఉందంటే వరి పండటము, అదేవిధంగా కమర్షియల్ క్రాప్స్ రావడానికి కారణం ఆ రోజు తవ్విన కాలవల్లి ఈ రోజుకి కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ జనరేషన్కి ఇంకా బాగా రావాలి అంటే ఆయకట్టు స్థిరీకరించబడాలంటే పోలవరం టు బనగచర్ల ఒక అత్యవసరమైనటువంటి ఈ రాష్ట్ర రైతులకి మేలు కూర్చే ప్రాజెక్టు. దీన్ని పూర్తి చేయాలని అవసరం కూడా ఉంది. అదొకటి. రెండోది ఏంటంటే చాలామంది వైసీపీ గవర్నమెంట్ వీళ్ళు డెవలప్ చేయకపోగా ఈ రోజున అన్ని అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. ఈ అడ్డంకులు అంటే ఏంటి? ఈ రాష్ట్రం డెవలప్ కాకూడదు, మళ్ళీ డెవలప్ అయితే మళ్ళీ కూటమే వస్తుంది. అందుకని ప్రతి చోట కూడా బ్రేకులు వేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ బ్రేకులకి మేము చూస్తూ ఉన్నాం. ఇవాళ మద్యం కేసులో ఇవాళ వాళ్ళందరూ 30-40 మంది అరెస్ట్ అయి ఉన్నారు. ఏ విధంగా 1,00,000 కోట్లు సేల్స్ చేస్తే అందులో 90,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. చీప్ లిక్కర్ అమ్మారు, కలర్లేసి అమ్మారు. దానివల్ల ఎంతోమందికి లివర్ సిరోసిస్ వచ్చి ఎంతోమంది చనిపోయారు, హాస్పిటల్లో కిడ్నీలు పోయినాయి. ఈ విధంగా అందులో స్కాములు చేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం మీద బురద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మీరు ప్రజల యొక్క బాగోగులు కోరితే ప్రజలు ఓట్లేస్తారు. ఎంతసేపటికి మనకు డబ్బులు లేకపోతే అవినీతి గురించి మాట్లాడి అవినీతి చేసిందని కప్పుపుచ్చుకుందాం అనుకుంటే ఈ రోజున ఎవరు కూడా ప్రజలు క్షమించే పరిస్థితి లేరు. ఇవాళ మీడియా ఎలా ఉన్నా సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. చేసిన తప్పును 5 నిమిషాలు ఎండగట్టగలరు. ఎవరైనా పిల్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకుంటే పొరపాటు. ఏ ప్రభుత్వం అయినా సరే అవినీతిని వాళ్ళ ప్రజలు యాక్సెప్ట్ చేసే పని లేదు. ఆ 5 సంవత్సరాలు భరిస్తారు. లాస్ట్ 6 మంత్స్లో ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ డ్యామేజే ఇవాళ మనకి ఇంకా కొనసాగి ఇప్పుడు మళ్ళీ తేరుకొని మనం ఆంధ్రప్రదేశ్ ఎక్కడో 20వ స్థానంలో 21వ స్థానంలో ఉండాల్సిన వాళ్ళం ఇప్పుడు టాప్ 3లోకి రాగలిగాం. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు అమరావతి పూర్తి చేస్తే, పోలవరం పూర్తి చేస్తే, అదేవిధంగా ఉత్తరాంధ్రాని స్పెషల్ ప్యాకేజెస్గా స్పెషల్గా అక్కడ డెవలప్మెంట్ చేయడానికి, అదేవిధంగా రిలయన్స్ వాళ్ళు కనిగిరి దగ్గర ఈ మన బయో గ్యాస్ ప్లాంట్స్ అంటే ఈ ఏదైతే రైతులు పండించే గ్రాస్ ఉంటుందో ఆ గ్రాస్ ద్వారా గ్యాస్ తీసి దాన్ని సిలిండర్లోకి నింపి దాన్ని ఆటోలకు కానీ లేకపోతే బస్సులకు కానీ మనం వాడటానికి ఈ రోజున ఆ ప్రాజెక్ట్ అక్కడ దరిదాపుగా లోకేష్ గారు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా నెక్స్ట్ ఇయర్కి అయిపోతుంది. దీనివల్ల రైతులకు కూడా ఉపయోగం. అదేవిధంగా సోలార్ ఇవాళ విపరీతంగా మన భారతదేశంలో అందరికంటే మనకు అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంది. రాయలసీమ మొత్తం కూడా సోలార్ ప్రాజెక్టులు, ఇది విండు లేదా సోలార్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్రంలో ఫ్యూచర్లో 24 hours కరెంట్ ఉంటుంది. తక్కువ ధర కూడా కరెంట్ వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫ్యూచర్లో కరెంటుతో పనిచేసే కార్లకు కూడా ఈ కరెంట్ ఉండటం వల్ల చాలా తక్కువ ఎనర్జీతో వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రం డెఫినెట్గా సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ద్వారా. అలాగే సార్, మీరు అన్నట్టు ఇందాక చూస్తే బనకచర్ల విషయంలో తెలంగాణలో ఒక రాజకీయ రసవత్రంగా సాగుతుంది. ఇటు కేసీఆర్, గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు, ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఒకటే మాట అంటున్నారు, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కి మేము యాక్సెప్ట్ చేయట్లేదు, కేంద్రం కూడా దీనికి అనుమతించలేదు అంటున్నారు. దీంట్లో వాస్తవం ఏంటి సార్? అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పూర్తిగా ప్రపోజల్ వెళ్ళా, మేము ఇట్లా చేయబోతున్నామని చెప్పాము. దానికి కావాల్సిన రిపోర్ట్లు పంపించమన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది మోడీ గారికి, అమిత్ షా గారికి, కానీ వీళ్ళకి ప్రాంతీయ ఇంట్రెస్ట్లే. అసలు ఎందుకు వద్దు అంటున్నారనే చెప్పాలి వీళ్ళు. అది చెప్పనంతకాలం వీళ్ళు రాష్ట్రానికి తెలంగాణకి అన్యాయం చేసిన వాళ్ళే, తెలుగు రాష్ట్రాల్లో సోదర ప్రాంతంతో ఆంధ్రాకు కూడా అన్యాయం చేసిన వాళ్ళే. ఎందుకు మీరు వద్దు అంటున్నారు? ఎక్కడ వాటర్ తీసుకుంటారు? ఇప్పుడు మనం వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేస్తామండి ఒక 200 మందికి. ఒక వర్షం పడి 150 మంది రాలేదు, 50 మంది తిన్నారు. మిగతా 150 మంది ఏం చేయాలి? పారేస్తామా? లేకపోతే ఎవరికన్నా పేదవాళ్ళకి హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళకి వెళ్ళి భోజనం పంపిస్తామా? అదే స్వీట్స్ అయితే ఇంకో 10 రోజుల నుంచి ఎవరికైనా తెలిసిన చుట్టాలకు తలా 4 కిలోలు పంపించగలుగుతాం. ఇది కామన్ సెన్స్. నువ్వు వండావు కాబట్టి నేను పారేయడానికి వీల్లేదు, ఇంకోటి పెడతానికి వీల్లేదు.
సముద్రంలోకి వెళ్ళే వాటర్ని తీసుకువెళ్తున్నారు. ఆ తర్వాత ఇంక వేరే స్టేట్ ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టాలి. ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఆపమనండి. ఇప్పుడు కృష్ణా నదికి వరద వస్తుంది, ఆపుతాం, మేము ఆపుతాం, మొత్తం శ్రీశైలం డ్యామ్ ఆపుదాం, నాగార్జున సాగర్ ఆపుదాం, నల్గొండ జిల్లాలు మునిగిపోతాయి, మహబూబ్ నగర్ మునిగిపోతాయి. ఏం చేస్తారు వాటరు? మేము అక్కడ గేట్లు ఎత్తాం పోలవరం దగ్గర, మరి పైన మునిగిపోవా? వదలాలి కదా. ఇది మినిమం కామన్ సెన్స్. ఇది దీనికి మీరు ఏదో రాజకీయంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో మాట్లాడారని ఆ ట్రాప్లో కాంగ్రెస్ వాళ్ళు పెడితే ఇట్లాగే ఉండి కాంగ్రెస్ టైంలో కూడా మరి వాళ్ళు డ్యాములు కట్టారు కదా, అప్పుడు శ్రీశైలం వాళ్ళ టైంలో కూడా కట్టారు కదా, మరి వాళ్ళ టైంలో కూడా ఇట్లాగే మాట్లాడితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా బ్రాడ్ మైండ్తో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ నీరు ఎందుకు వద్దంటున్నాం అనేది మీరు ప్రజలు చెప్పగలిగితే మేమే వద్దంటున్నాం, వద్దులే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని. మేము ఇప్పుడు మీకు ఉపయోగం, కృష్ణాలో నీళ్లు మిగిలితే అది తెలంగాణకు వాడుకోవచ్చు, ఇంకా కొత్త ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు. మీరు వెళ్ళేదే అక్కడ కిందకి వాటరు. ఇప్పుడు కృష్ణాలో ఇప్పుడు ఉంది, ఇవాళ వర్షం వస్తుందండి, ఇవాళ నీళ్లు ఉన్నాయనుకోండి, అప్పుడు గోదావరి నుంచి తోడాలని పని లేదు, ఇక్కడే తీసుకెళ్లి బొల్లాపల్లికి పంపు చేస్తాం. అక్కడ స్టాక్ ఉంటుంది టీఎంసీ, దాని ద్వారా ప్రకాశం, నెల్లూరు అప్ టు చిత్తూరు వరకు ఈ నీళ్లు ఉపయోగపడతాయి, అట్లాగే రాయలసీమకు ఉపయోగపడతాయి. ఇది మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటేనండి, సైన్యం బోర్డర్లో యుద్ధం చేస్తూ ఉంటారు, వాడికి తెలుసు ఈ దేశం కోసం ఎలా ప్రాణాలు అర్పించాలి, ఈ దేశం గురించి ఎలా ఫైట్ చేయాలని. ఇక్కడ కూర్చొని కంప్యూటర్ల ముందు కూర్చొని లేకపోతే ఇంటి చెట్టు కింద కూర్చొని మాట్లాడటం కాదు కదా. వాళ్ళు ఎంతో మంది ఆ చలిలో దేశం కోసం, రాష్ట్రాల కోసం వాళ్ళు పనిచేస్తున్న సైనికుల యొక్క ఆ ఫీల్ తెలియాలంటే నువ్వు వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ ఉంటే తెలిసిద్ది. అట్లాగే ఇవాళ మన పెద్దవాళ్ళందరూ కూడా నీళ్ళు ఇచ్చి పొలాలు ఇచ్చి ఇవాళ మరి పదవుల్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ కాలం మారిపోయింది. ఇవాళ ప్రపంచం అంతా ఎలా ఉంటే అలాగే చాలా కష్టం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ కేటీఆర్కి ఎందుకు మీరు వద్దు అంటున్నారు చెప్పండి. అదేవిధంగా కాంగ్రెస్ కూడా చెప్పాలి ఎందుకు మీరు వద్దు అంటున్నారు. నీళ్ళు కిందకి వెళ్ళి అక్కడ ఏం చేయాలి? ఆ వాటర్ని మీరు ఎవరికన్నా ఇస్తారా? వేరే దేశానికి అమ్మొచ్చా? చెప్పండి. అమ్మొచ్చు అంటే మనం అమ్ముదాం, మీకు వస్తాయి మాకు డబ్బులు. ఇది కాదు కదా, సముద్రంలోకి వెళ్తాయి, దానివల్ల మీకు ఉపయోగం లేనప్పుడు ఎందుకు? వీళ్ళు దానికి ఆన్సర్ చెప్పరు. ఏది ఏదో ఒక వంకతో అన్యాయం జరుగుతుంది, అన్యాయం. జనాలు పిచ్చోళ్ళు కదా, వాళ్ళు చాలా తెలివిగలాడు. పోలవరం దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ అది ఆంధ్రాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది? ఇప్పుడు ఇక్కడ వాదన ఏంటంటే, అంటే ఆంధ్రాకి వెళ్ళిపోతాయి, తెలంగాణకి అసలు నీళ్ళంటూ ఉండవు, కేవలం ఇది ఆంధ్ర నాయకులు ఆడుతున్న డ్రామా కింద ఇటు తెలంగాణలో ప్రథమంగా వినిపిస్తుంది, ఇటు కేసీఆర్ కేటీఆర్ అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నుంచి. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తాయి అంటే మీరు వదిలితేనే కదా. ఇప్పుడు శ్రీశైలంలో వదిలితే ఇప్పుడు జోరాల దగ్గర ఉంది, తెలంగాణలో ఉంది, అది జోరాల, అక్కడ ఆపమనండి. తుంగభద్ర ఉంది, అక్కడ నీళ్లు ఆపమనండి. ఇప్పుడు డ్యామ్ కొట్టుకుపోద్ది, ఆపలేరు కదా. అక్కడ తుంగభద్ర నుంచి వస్తే కర్నూలు మీద గుండా శ్రీశైలానికి వస్తాయి, జోరాల నుంచి వస్తే అక్కడి నుంచి శ్రీశైలంకి వస్తాయి. ఆపుతాం? ఎన్ని రోజులు ఆపుతాం? 885 హైట్ దాంది. అది అయిపోయిన తర్వాత చచ్చినట్టు వదలాల్సిందే మనం. మరి వదలకపోతే డ్యామ్ పడిపోద్ది. అందుకని నెక్స్ట్ నాగార్జున సాగర్కి వదలాలి. నాగార్జున సాగర్ నిండిన తర్వాత పులిచింతలకు వదలాలి. పులిచింతల దగ్గర మా ఆంధ్రాలో ఉందని నీళ్లు స్టాక్ పెట్టుకుంటే ఉపయోగం ఉంది. ఈ పక్కన నల్గొండ మిగిలిపోతే అటు పల్నాడు మిగిలిపోద్ది. అదైన తర్వాత ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళాలి. ప్రకాశం బ్యారేజ్లో 3 TMC కంటే నీళ్ళు నిల్వ ఉండదు, అక్కడి నుంచి సముద్రంలోకి వదలాల్సిందే. సేమ్ వీళ్ళ కాళేశ్వరం దగ్గర గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కూడా అంతే. ఆ నీళ్లు వదిలిన తర్వాత అల్టిమేట్గా వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి రానివ్వండి, మధ్యప్రదేశ్ నుంచి రానివ్వండి, తెలంగాణ నుంచి రావండి, ఆంధ్ర నుంచి వచ్చే నీళ్ళు అన్నప్పుడు పోలవరం దగ్గరికి వచ్చిన తర్వాత ఇక ఎండ్ పాయింట్. ఇక అక్కడ పోలవరం నుంచి వీళ్ళకి వచ్చే ఛాన్సే లేదు కదా వెనక్కి. మరి ఈ అంశంపై మీరు కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా? డెఫినెట్గా కేంద్రం దాని మీద చేస్తుంది. అన్ని నదుల అనుసంధానం చేయాలనే ప్రాజెక్టులు ఇది ఒక భాగం. దానివల్ల మన రాష్ట్రానికి దేశానికి ఉపయోగం. అలాగే కమింగ్ టు రాజధాని విషయానికి వస్తే, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా అమరావతి నిర్మిస్తామన్నారు. అది ఆగిపోయి మళ్ళీ జగన్ సర్కార్ వచ్చింది, వాళ్ళు 3 రాజధానులు అన్నారు ఇందాక మీరు చెప్పిన విధంగానే. ఇప్పుడు మళ్ళీ అమరావతి 2.0 అంటున్నారు. మరి ఈసారి చంద్రబాబు గారు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేలోపు దాన్ని కంప్లీట్ చేస్తారా? అదే ఇప్పుడు మేము కూడా ఎక్కువగా వెంట పడతా ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ వర్క్ మీద ఫోకస్ పెట్టాలి, డెసిషన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఉన్న ప్లాట్లన్నీ కూడా రేపు 26 జూన్ కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ అందరు రైతులకి ప్లాట్ల దగ్గర రోడ్లు వేసి, ఆ రోడ్ల దగ్గర ఒక రైతుని అక్కడ నుంచోబెట్టి ఒక ఫోటో తీసి, బాబు మీకు సింగిల్ విండోలో ఒక సర్టిఫికేట్ ఇచ్చేయాలి, మీరు 2 ఫ్లోర్లు మీరు కట్టుకోవచ్చు, 2, 3, కమర్షియల్ అయితే 5, ఆ విధంగా ఇచ్చేసి
రోడ్లు వేస్తే వాళ్ళు మొక్కలు పెడితే మొత్తం ఇల్లు కట్టుకుంటారు, ఖాళీ స్థలం లేదు, మొక్కలు పెట్టాలి. అది అప్పుడు గ్రీనరీ ఎన్విరాన్మెంట్ బాగుంటుందని. సో పొల్యూషన్ లేని సిటీ తయారవుద్దని. ఇప్పుడు రోడ్లు కూడా అన్ని 200-300 వెడల్పు ఉన్న రోడ్లు. సో ఆ ప్లాట్లు అయిపోయిన తర్వాత, ఈ రోడ్లన్నీ అయిపోయిన తర్వాత ఈలోపు గవర్నమెంట్ ఏవైతే ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, ఐపీఎస్ క్వార్టర్స్ కానీ, 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ, అక్కడ మినిస్ట్రల్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇంకా 3 monthsలో అవి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎంప్లాయీస్ కూడా అక్కడ మారిపోతారు. నంబర్ 1. నంబర్ 2, అక్కడ సిఆర్డీఏ బిల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది. అది ఆగస్టు 15వ తారీఖు ఎప్పుడో ఓపెనింగ్ అన్నారు. అది కూడా వెళ్తే సిఆర్డీ ఆఫీస్ కూడా అక్కడికి వెళ్తుంది. అలాగే మనం చూసుకోవచ్చు, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన తీసుకొచ్చింది అని చెప్పి ఇటు జగన్ ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ నేతలే కానీ, ఇటు పక్కన పార్టీ అధ్యక్షుడే కానీ రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, రెడ్ బుక్ రాజ్యమే వెళ్తుంది, అందుకే మా నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళ విమర్శిస్తున్నారు. వీటిలో అసలు నిజమంతా, నిజంగానే రెడ్ బుక్ పరిపాలన సాగుతుందంటారా? అంటే యువగళం పాదయాత్ర అప్పుడు లోకేష్ గారు ఏం చేశారంటే, అప్పటికి ఆ యువగళం పాదయాత్ర డిస్టర్బ్ చేయటం, అప్పుడున్నటువంటి సుధాకర్ అనే ఎస్సీ క్యాండిడేట్ని చేతులు విరిచి విశాఖపట్నంలో చనిపోవటం, అదే సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపేయటం, అదేవిధంగా రమ్య అనే అమ్మాయి చనిపోవటం, అదేవిధంగా నాగమ్మ అనే చనిపోవటం, ఎస్సీలు, ఇట్లా చాలా మందిని వీళ్ళు ఎవరైనా మీడియా గురించి మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేయటం, మద్యం గురించి క్వశ్చన్ అడిగితే వాళ్ళని టార్గెట్ చేయటం, అయ్యా మాకు మాస్కులు లేవంటే వాళ్ళని టార్గెట్ చేయటం. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఆయన ప్రజలకు ఒక ధైర్యం చెప్పే ఉద్దేశంతో మీరేం భయపడబాకండి, ఇటువంటి ఎదవ పనులు చేసే వాళ్ళకి నేను బుక్ పెట్టాను, ఆ బుక్లో పేర్లు రాసి వాళ్ళ శిక్ష పడేటట్టు చేస్తాం, అవినీతి చేసినా అరాచకాలు చేసినా. అంతేకాని కక్షాదింపు చర్యలు కాదు. అక్కడ న్యాయం అనేది దేనికి ఉంటుంది? అన్యాయం న్యాయం అనేది అక్కడ తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చట్టం. నేను ప్రభుత్వం వస్తే మళ్ళా మేము ధైర్యం ఉన్నాము అనే భరోసా ఇవ్వడానికి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకా ఇది రాజ్యాంగ విరుద్ధం, లేకపోతే రూల్స్కి విరుద్ధం అని మాట్లాడుతున్నాడు. నిన్న మళ్ళీ చెప్పాడు కదా, ఒక యాప్ ఓపెన్ చేస్తున్నాడు. యాప్ ఎట్లా ఓపెన్ చేస్తాడు ఆయన? మరి ఆయన లోకేష్ది యువగళంలో రెడ్ బుక్ తప్పు అయినప్పుడు ఆయన యాప్లో పెట్టి అందరూ దానికి అప్లోడ్ చేయమని చెప్తున్నాడు. ఆయన దేని చెప్తున్నాడు అంటే, వైసీపీ వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. ఆయన వెరీ సింపుల్ అండి. రాజధాని 2019 ఎలక్షన్ ముందు తాడికొండ పాదయాత్రకు వచ్చి నాకు బ్రహ్మాండమైనటువంటి రాజధాని కడతాను, సింగపూర్ని మించింది కడతానని చెప్పాడు. అక్కడ మంగళగిరి నియోజకవర్గంలోకి వచ్చి ఎలక్షన్లప్పుడు రైతుల కళల్లో ఆనందాన్ని చూస్తాను నేను, అలాంటి రాజధాని నిర్మిస్తానని చెప్పాడు. అయిన తర్వాత మాట మార్చి 3 రాజధానులు అన్నాడు. తర్వాత ఎలక్షన్ ముందు మార్చి 14వ తారీఖున వివేకానంద రెడ్డి మర్డర్ జరిగితే, ఇది మాకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, సిబిఐలో నాకు ఎంక్వైరీ చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే, హైకోర్టులో అక్కడ ఉన్నటువంటి కేసుని బెంచ్ మీదకి వచ్చిన తర్వాత, ఆయన గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 4 నెలల్లో విత్డ్రా చేసుకున్నాడు అతను ఆ కేసుని. అంటే వాళ్ళ సొంత బాబాయ్ మర్డర్ కేసుని అతను 5 సంవత్సరాల గవర్నమెంట్ దోషుల్ని శిక్షించలేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మాట్లాడితే ఏం వాల్యూ ఉంటుంది? తెల్లారు లెగిస్తే అబద్ధాలు చెప్తాడైతే. తర్వాత మద్యపానాన్ని నేను విడతల వారీగా నేను తీసేస్తానన్నాడు. ఎక్కడ తీసాడు? అదేమంటే గవర్నమెంట్ దాంట్లో పెట్టి మద్యపానం స్కామ్లో ఇవాళ ఇరుక్కున్నారు వాళ్ళందరూ. సో అందుకని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి క్రెడిబిలిటీ లేదు. అతను ఇంకోసారి ప్రభుత్వంలోకి వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రజలకు బుద్ధి వచ్చింది, 50 ఏళ్ళు వెనకపోయింది ఈ రాష్ట్రం అనేది. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మంచి ఆదరణ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యతిరేకత కూడా కాదు, కసి ఉంది. బాబు ఈయన వస్తే మళ్ళీ మనం ఏమైపోతాం, మన పిల్లల భవిష్యత్తు ఏమైంది అనేది భయపడతా ఉన్నారు. అలాగే చూసుకున్నట్టయితే సీఎం చంద్రబాబు నాయుడు లాంటి వారు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేస్తా ఉన్నారు. కానీ వైసీపీ నేత కేతిరెడ్డి అది క్వాంటమ్ వ్యాలీ కాదు, దానికి ఆక్వా వ్యాలీకి కూడా పనికిరాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అసలు మీరేమంటారు ఈ వ్యాఖ్యలపై? అంటే చంద్రబాబు నాయుడు గారు 1998-99లో హైటెక్ సిటీ పెడుతుంటే అక్కడ ఊరు బయట ఇదేదో బిల్డింగ్ కడుతున్నాడు రిలయన్స్ ద్వారా అనుకున్నారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు విమర్శలు అనేది సర్వసాధారణం. క్వాంటమ్ వ్యాలీ అనేది ఫ్యూచర్ జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, ఇవాళ నేను మొన్న అమెరికా వెళ్తే మొత్తం కూడా జాబ్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది కావాలంటే ఫోన్లో అడిగితే అది ఎమ్మటే ఒక లెటర్ కావాలంటే టైప్ చేసి ఇచ్చేస్తుంది.
పలానా అడ్రస్ కావాలంటే చెప్తుంది, ఏది ఎక్కడ దొరుకుతుందో చెప్తుంది, నాకు ఈ ఫ్రిడ్జ్ కాదు ఈ ఫ్రిడ్జ్ కావాలంటే 5 నిమిషాల్లో చెప్తుంది. అంటే ఇదేనా మనుషులు చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేస్తా ఉంది కాబట్టి సో ఇవాళ క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక మంచి ప్రోగ్రామ్. దానికి తప్పకుండా మన క్యాపిటల్లో అవసరం ఉంది అది. ఎందుకంటే విజయవాడ ఒక కొన్ని ప్రాజెక్ట్స్లో సక్సెస్ అయితే విశాఖపట్నం కొన్ని ప్రాజెక్టులో సక్సెస్ అవుతుంది. రాయలసీమ అంతా ఇండస్ట్రీగా అంటే అక్కడ కియా ఉంది, కార్ల ఇండస్ట్రీస్ కొన్ని రావడానికి అవకాశం ఉంది, బెంగళూరు చెన్నై దగ్గర ఉంది కాబట్టి. సో ఈ విధమైనటువంటి ప్రాజెక్ట్స్ రావడం, ఎందుకంటే చెన్నై దగ్గరలో మరి శ్రీ సిటీ ఉంది, మరి అక్కడ డెవలప్మెంట్ అంతా ఆ ఏరియా ఉంది. అదేవిధంగా ఇటువైపు చూస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉత్తరాంధ్రలో వస్తున్నాయి. ఉత్తరాంధ్ర కూడా డెవలప్మెంట్ అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ అయిపోద్ది అక్కడ. అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ ఇప్పుడు దాకంటే మనకి నైట్ ల్యాండింగ్ ప్రాబ్లము, నైట్ టేక్ఆఫ్ ప్రాబ్లం అక్కడ మిలిటరీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ ఎయిర్పోర్ట్. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత జిఎంఆర్ వాళ్ళు బ్రహ్మాండంగా ఫాస్ట్గా చేస్తున్నారు. మన రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మంత్రి, ఆయన కూడా బాగా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనకున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన కూడా కేంద్రంలో ఉండి మన స్టేట్కి కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా వర్మ గారు, ఆయన కూడా మరి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన డబ్బులు తీసుకొచ్చి ఏర్పాటు చేసి అక్కడ డబ్బులు ఇప్పించాడు. ఈ విధంగా కేంద్రము రాష్ట్రము డబ్బులు ఇచ్చిన సర్కారు ఉంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇవాళ క్లారిటీ వచ్చింది. దాన్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు సింగపూర్లో చంద్రబాబు లోకేష్ ఇద్దరు పర్యటిస్తున్నారు. మరి ఏ మేరకు ఇది లాభిస్తాయి అంటారు? ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయంటారా మన ఏపీకి? దీనిపై మీరేమంటారు? అంటే ఏపీకి వస్తాయా లేదా అనే దానికంటే కూడా ప్రయత్నం చేయాలి ఫస్ట్. అసలు మనం ఇంట్లో కూర్చొని గాలిలో దీపం పెట్టి దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు వచ్చిన వాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి భయపెట్టి వాళ్ళ మీద కేసులు పెడతాం కూడా జరిగింది. సో అందుకని వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ కంటే బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే మీకు ఎటువైపు నుంచి వెళ్ళాలన్నా, ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సెంటర్ పాయింట్, ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు బ్రహ్మాండమైంది ఉంది. వాటర్ ప్రాబ్లం లేదు, పవర్ ప్రాబ్లం లేదు, చదువుకున్న వాళ్ళు బాగున్నారు, ఇంజనీర్లు డాక్టర్లు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు ఇవాళ. అందుకని ఇన్వెస్టర్లు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రావడానికి మంచి స్కోప్ ఉంది. ఓన్లీ మనం కల్పించాల్సింది ఏంటంటే, మనకు మామూలుగా అయితే మళ్ళా మేము వస్తామనే చెప్పే డైలాగ్ కంటే అతను రాడనేది జనాలకి అడుగుతున్నారు ఫస్ట్. అతను వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి, మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు కదా. అందుకని డెఫినెట్గా ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తాడనేది ఎవరికి నమ్మకం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులే మళ్ళా ఒక 15-20 ఏళ్ళు ఈ ప్రభుత్వం నడవడానికి అవకాశం ఉంది. మోడీ గారు ఇంకొక బీజేపీ ప్రభుత్వం ఇంకో 20 ఏళ్ల దాకా డోకాన లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా మన దేశం యొక్క టాప్ 4లో మనం జీడిపిలో ఉంటున్నాం. ఫస్ట్ అమెరికా 30 ట్రిలియన్ అయితే మన చైనా దరిదాపుగా 25 దాకా వచ్చేసింది. మనం 4 ట్రిలియన్ వస్తున్నాం. మధ్యలో జర్మనీని కూడా క్రాస్ చేసి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇప్పుడు జపాన్ క్రాస్ చేసి వచ్చాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో డబ్బు ఒక్కటే కాదు, దానికంటే కూడా కంట్రీ ఎంత ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది. వాళ్ళ రోజు కొన్ని వేల కిలోమీటర్లు కొత్త కొత్త నేషనల్ హైవేస్, కొత్త ఎయిర్పోర్ట్స్, ఇవాళ దరిదాపుగా 250 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మీరు అమెరికాలో చూస్తే మొత్తం దేశం మొత్తం మీద 5250 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. మనకు 250 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పుడు కట్టారు? ఒక 40-50 ఏళ్ళ కిందటే ఎయిర్పోర్ట్స్ కట్టారు. రెండో ప్రపంచ యుద్ధం రాగానే వాళ్ళు మొత్తం దేశం మొత్తం కూడా రోడ్లన్నీ ఇస్తారు, 4 లేన్ రోడ్స్ 1945లో. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నారు? ఎయిర్పోర్ట్స్ కట్టేశారు. సో ఇప్పుడు అలాంటి కార్యక్రమం ఆ ట్రాక్లోకి ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమేటిక్గా, మీకు ఒక్కటే చెప్తున్నానండి, భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి మీదైనా అవినీతి ఆరోపణ ఉందా? ఉంటే ఒక పేరు చెప్పమనండి, రేపు పొద్దున్న వాళ్ళని తీసేస్తారు. ఒక్కళ్ళ మీద కూడా 72 మంది మంత్రులు ఉంటే ఎవరి మీద అవినీతి ఆరోపణలు ఉండవు. మిగతా వాళ్ళ గురించి కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఆ ప్రపంచంలో ఇవాళ అది ఉంది. ఇవాళ అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు మోడీ గారు. అది చాలు ఆ క్రెడిబిలిటీ. నెంబర్ 1. నెంబర్ 2, డెవలప్మెంట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు.
కావాల్సిన విధమైనటువంటి ఇదివరకు మిలిటరీ 90% వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇవాళ 50% మనం ఇవాళ ఇంపోర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకో 10 yearsలో 5%కి వస్తుంది. మొత్తం టెక్నాలజీ తీసుకుంటున్నాం, మనం ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం. సైన్యానికి కావాల్సినటువంటి ఒకప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే సరిగ్గా ఉండే కాదు, ట్యాంకర్లు సరిగ్గా ఉండే కాదు. మొత్తం ఇవాళ డెవలప్మెంట్ అంతా మిలిటరీ సైడ్. కానీ మా పక్కన ఉన్న చైనా మన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఇద్దరికి రోజు ఏదో ఒక గొడవ జరుగుతుంది. పక్కన ఉన్న పాకిస్తాన్ నెలకు 4 సార్లు బాంబులు వేస్తామండి. వాళ్ళు ఏమనండి, తాట తీసి తొక్క తీయటమే వాళ్ళ మోడీ గారు. అందులో అనుమానం వెళ్ళేది. వాడ నిన్నే కదా నలుగురు ఎవరైతే ఆపరేషన్ సింధూర్ మహదేవ్ పేరు మీద 9 టెర్రరిస్టులు కూడా చనిపోయారు. సో అందుకని ఈ దేశంలో పక్కన ఉన్న శ్రీలంక అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, ఆ కంట్రీలు ఎలా ఉన్నాయి పరిస్థితి. బంగ్లాదేశ్, శ్రీలంక కొలాప్స్ ఫైనాన్షియల్లీ. బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి పారిపోయే పరిస్థితి. పాకిస్తాన్లో ఎవరే ఉంటారో తెలియదు, మిలిటరీ రూలు. చైనా అక్కడేం జరుగుతుంది ఎవరో తెలియదు, కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి. సో మన పక్కన ఉన్న 4 దేశాలు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన దేశంలో భద్రతగా మనిషి ధైర్యంగా అదేవిధంగా ఆనందంగా బతకడానికి ఫెసిలిటీస్ కానీ ఆ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. వాళ్ళ ఏ దేశంలోనూ లేదు. వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే. కాకపోతే మన దగ్గర ఇంకా 145 కోట్ల జనాభా ఉన్నారు కాబట్టి ఈ జనాభాకు తగ్గట్టుగా ఇన్ఫ్రా కానీ ఫెసిలిటీస్ కానీ అవేర్నెస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇవాళ యోగా పెట్టడానికే 10 ఏళ్ళ నుంచి మోడీ గారు ట్రై చేసి ఇప్పుడు ఒక ట్రాక్లోకి వచ్చింది. అట్లాగే స్వచ్ఛ భారత్ బాగా శుభ్రంగా ఉండాలి, కాగితాలు కింద వేయకూడదు, మనం ఎక్కడున్నా కూడా ఆ పరిసరాలు శుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్. సో కొత్త కాన్సెప్ట్ని, కొత్త ఆలోచనల్ని, మనిషి ఎలా డిసిప్లైన్గా ఉండాలనేది నేర్పుతున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. అందుకని ఆ పార్టీ ఏదైతే ఒక టేకప్ చేసిందో ఈ యొక్క మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన భారతదేశం నంబర్ 1గా వెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండదు అంటూ కూడా ప్రతిపక్ష నేతలు ఎప్పటి నుంచో విమర్శిస్తున్నారు. స్టార్టింగ్ డేస్ నుంచి, మీరు గెలిచిన దగ్గర నుంచి కూడా. అయితే మీరేమంటారు, అసలు కూటమి ప్రభుత్వం ఎన్నాళ్ళు కలిసి ముందుకు వెళ్తుందంటారు? అంటే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు బాగా. ఎందుకంటే నామినేట్ పోస్టులు రాలేదని వాళ్ళకి. నేను ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే నిర్ణయాలు సంవత్సరం అయిపోయింది. నిర్ణయాలు తీసుకోదలుచుకున్నాడు వన్ డే మొత్తం. అంటే ఎందుకు ఆ మాట వైసీపీ వాళ్ళు అంటున్నారంటే తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, జనసేనలో కొంతమంది అసంతృప్తితో ఉంటారు. వాళ్ళకి పదవి రాలేదనో లేకపోతే మాకు పనులు అవ్వలేదనో రకరకాలుగా వాళ్ళ దగ్గర ఉన్న వీక్ పాయింట్ని వైసీపీ వాళ్ళు క్యాష్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. నేననేది ఏంటంటే చంద్రబాబు గారు ఇప్పటికైనా సరే మొత్తం పోస్టులు ఉండేది 500 1000 ఉంటాయండి రాష్ట్రం మొత్తం మీద కూడా. 4 రోజులు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మాధవ్ గారు, వీళ్ళు 4 కూర్చొని మొత్తం లిస్ట్ తయారు చేసి సింగిల్ సైన్తో మొత్తం అయిపోయినాయి అంటే ఇంకా అసలు దాని గురించి డిస్కషన్ చేయరు. ఇప్పుడు లేకపోతే పోస్టులు రాకపోతే ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోస్టులు అవుతాయి, మళ్ళీ 2 తర్వాత ఇంకో 2 సంవత్సరాలు ఖాళీ వస్తాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆల్రెడీ 14 నెలలు అయిపోయింది, ఇంకా ఒక 200-300 పోస్టులు వేయాలి కదా. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది వైసీపీ. వీళ్ళు డిలే చేస్తున్నారు. వేయాల్సింది ఏ రోజైనా. ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత చనిపోవడం ఖాయం. రోజు చనిపోతామని బాధపడే కంటే ఈ ఒకరోజు చేసే మనం ఫిక్స్ అయ్యామనుకో చనిపోయిన రోజులు వస్తుందిలే మరణం దాని గురించి అని ఆలోచించామంటే మనకి ఏ రోజు భయం ఉండదు. నీకు చనిపోతానే భయం రోజు పెట్టుకుంటే నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయలేవు. అలాగే ఈ పోస్టులు వేసేప్పుడు ఎవరో కూడా అసంతృప్తిగా ఉంటాడు. ముందు వేసేస్తే 2 years తర్వాత అసంతృప్తి పిలిచి బాబు నువ్వు ఇవాళ నీకు మళ్ళీ 2 సంవత్సరాలు ఇస్తున్నాను. ఇవాళ ఎవరు కూడా పార్టీకి, ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు పిలిచి చెబితే వినే మనస్తత్వం ఉండేవాళ్ళే ఈ 3 పార్టీల్లో ఆ డిసిప్లైన్గా ఉంటారండి. ఎందుకంటే మనం చెప్పగలగాలి. ఏమవుతుందంటే జనరల్గా పవర్లోకి రాగానే టైం ఉండదంటారు, బిజీ అంటారు. అన్నిటికంటే ఏం బిజీ ఉంటుంది. అందులో ప్రతి ఒక్కళ్ళు ఆ బిజీ అనేది ఏంటంటే మనం తప్పించుకునే దానికి ఒక వర్డ్. నేనైనా బిజీ అని నేను చెప్పాలని నాకు సిగ్గేస్తుంది. బిజీ అంటే అసలు మనం ఫోన్ ఎత్తకపోతే ఆన్సర్, ఎవరు ఫోన్ చేస్తే ఎత్తాలి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నానంటే ఎత్తలేము, అయిన తర్వాత ఏమంటే మిస్డ్ కాల్స్ చేయాలి మనం. సో అందుకని ఈ వైసీపీ వాళ్ళు ఒక ట్రాప్లు వేస్తున్నారు. డెవలప్మెంట్ అమరావతి మునిగిపోయింది అంటారు, పోలవరం అవదంటారు, చంద్రబాబు గారికి మీద తిరుగుబాటు అంటారు, లోకేష్ ని ఇదంటారు, జనసేన అసంతృప్తి అంటారు, భారతీయ జనతా పార్టీ మాధవ్ మీద గారు ఇదే అంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా కూటమి చాలా క్లారిటీతో ఉన్నాం. ఉన్న ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి పగటి కళలు అంటున్నారో చంద్రబాబు గారు దించేసో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వద్దామని, అది ఈ జన్మలో ఇక జరిగే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ అయిపోయింది. ఇంకా ఒకసారి అడిగాడు. అప్పుడు మీరు 2000 ఎలక్షన్లో చూడండి, నాకు ఒక్క అవకాశం ఉన్నాడు, ఒకసారి ఇచ్చారు. రెండోసారి కూడా అడగలేఆయన, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడగలేఆయన. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నాడు, ఒకసారి ఇచ్చారు. చేసిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి
అందుకని ఈ తొందరలోనే ఈ నామినేట్ పోస్టులు కూడా అయిపోతాయి, అందరూ అసంతృప్తులన్నీ కూడా సంతృప్తి అవుతారు కాబట్టి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా ఆ దిశగా వెళుతుంది. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ కూటమి అవుతుంది, కూటమి కింద బీఆర్ఎస్ తో విలీనం కాబోతుంది, అది బీఆర్ఎస్ తో కూటమి కాబోతుంది అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి ముందుకెళ్తుందా నెక్స్ట్ ఎలక్షన్స్ లో? అంటే అది పాలిటిక్స్ లో టూ ఇయర్లీ ఇది డిస్కస్ చేయటం, ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్ లో మనకు అయిందే 23 కదా, ఇంకా చాలా టైం ఉంది. అసలు ఈలోపు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు మనకి, ఈలోపు ఏ ఇష్యూస్ వస్తాయో కూడా మనకు తెలియదు అసలు. అందుకని ఇదంతా ముందు ఈ లోకల్ బాడీస్ ఇవన్నీ అయిన తర్వాత, సో మాకు అల్టిమేట్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగా ఉంది తెలంగాణలో. విఆర్ఎస్ అనేది పార్టీ అక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా ఈయన కూడా అయిపోయింది. అవినీతి కార్యక్రమాలు అన్ని గందరగోళాలు చూస్తూ ఉన్నాం కదా, రకరకాల ఫోన్ ట్యాపింగ్ల దగ్గర నుంచి వాళ్ళ గొడవలు, వాళ్ళ సమస్యలు వాళ్ళకే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమో వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక క్లారిటీతో నెక్స్ట్ 100% రేపు 28 ఎలక్షన్లో ఏ విధంగా పోటీ చేసినా పవర్లోకి రావడం ఖాయం తెలంగాణలో. ఇక ఏపీలో చూసుకుంటే నేతల అరెస్టు, గత హయాంలో ఉన్న చాలా మంది నేతలు అరెస్ట్ అయ్యారు. అసలు దీనిపై మీ స్పందన ఏంటి? నేతల అరెస్ట్ పై అంటే నేతల అరెస్ట్ అంటే వాళ్ళేమి తప్పు చేయకుండా నీతి నిజాయితీగా ఎవరో అరెస్ట్ చేయలేదు కదా, వాళ్ళు ఏదో ఒక స్కామ్లోనో ఏదో ఒక కార్యక్రమంలో ఉండబట్టే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ వంశీ ఉన్నాడు, అయ్యా దొంగ సర్టిఫికేట్ల కేసు దాంట్లో క్లియర్గా ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, అక్కడ డాక్యుమెంట్సే తగలబెట్టాడు, మైన్స్లో దాంట్లో ఏమేం చేసిన దాంట్లో క్లారిటీ ఉంది. ఈ మద్యం కేసులో మిగతా వాళ్ళందరూ క్లియర్గా కనపడదు, ఎవిడెన్స్లు. ఇవాళే 11 కోట్ల రూపాయల ఫామ్ హౌస్లు దొరికినాయి, ఇంకెన్ని బాక్సులు దొరుకుతాయో చూడాలి ఇప్పుడు. సో అందుకని మేము మొదటి నుంచి కూడా మద్యం అవినీతి ఎందుకు అంటున్నాం అంటే ఇదే కారణం. అందుకని ఎవరో కూడా ఎటువంటి అవినీతి చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎవిడెన్స్లు అవినీతి చేసిన, మరి ప్రభుత్వం అన్న తర్వాత అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నెక్స్ట్ ఇంకా అదే ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలోకి వెళ్లాల్సిందే. అలాగే చూసుకున్నట్టయితే ఇటు ఏపీలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు, ఒకళ్ళు సీఎంగా ఇంకొకరు డిప్యూటీ సీఎంగా పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అసలుకి? అంటే అల్టిమేట్గా వాళ్ళిద్దరిది కాదు, కూటమి పరిపాలన అల్టిమేట్. అంటే బీజేపీ కూడా ఉంది. అవును, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ గా ఒక పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం చేసే విధానం వేరు, 2 పార్టీలు ఉన్నప్పుడు చేయటం వేరు, 3 పార్టీలు ఉన్నప్పుడు చేయటం వేరు. 3 పార్టీలు ఉన్నప్పుడు 3 పార్టీలు సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కావాల్సిన నిధులు అక్కడే తెచ్చుకుంటున్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం వద్దంటే నిధులు వీళ్ళు అడగడమే లేటు, ఎమ్మటే డబ్బులు ఇస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్కి అయినా సరే, అగ్రికల్చరా, ఎడ్యుకేషనా, లేకపోతే మనం దీనికి సంబంధించిన పోర్టులకు సంబంధించినయా, ఇవన్నీ కూడా కావాలి. నేషనల్ హైవేసా, ఏది కావాలంటే అది ఇస్తా ఉన్నారు. సో ఇది రైట్ గోల్డెన్ పీరియడ్ ఆంధ్రప్రదేశ్కి. ఈ అవకాశాన్ని చంద్రబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటే మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 100% సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకందరికీ, తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. ఇక లోకేష్ గారి విషయానికి వస్తే ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అసలుకి? లోకేష్ గారికి అంటే ఆయనకి వాళ్ళ తాత ఒక సీఎం గారు, వాళ్ళ నాన్న ఒక సీఎం గారు, వాళ్ళ మామగారు ఒక ఎమ్మెల్యే, ఒక యాక్టరు, ఇంకొక మామ మాజీ మంత్రి. సో ఆయన తోడలుడు ఒక ఎంపీ. సో నేను అనేది ఏంటంటే ఇంతమంది ఉన్న మధ్యలో ఆయన సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. సో అది యోగళంతో ఆయన సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నా. బాగానే పాదయాత్ర చేశారు, ఓకే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా, నాకైనా, నేను 30 సంవత్సరాలప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. చేసినప్పుడు నాకు అనిపించేది మొదట్లో, నాకంటే గొప్పవాడు ఎవరు లేదు ఈ జిల్లాలో, నాకే వచ్చింది కదా అని ఒక 3 నెలలు చాలా అహంభావంతో నేను కూడా ఫీల్ అయ్యా. కానీ ఒక పెద్ద ఆయన చెప్పాడు, నువ్వు వేసుకున్నటువంటి షర్టు బాగుందంటే బాగుందంటే ఎప్పుడు దాకా సాయంత్రం ఇచ్చేస్తా, నీ పదవి కూడా అంతే. ఈ షర్ట్ వేసుకున్నది ఎప్పుడైనా సాయంత్రం రేపు కానీ వదిలేయాలి, నువ్వు అది ఇంకో షర్ట్ వేసుకోవాలి, పదవి ఏదో రోజు వదిలేయాలి. ఆ వదిలే రోజుకి మనం ఏం చేసాం ముందు నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి. ఏది బాగా చేశానా, బాగా చేయలేదా, జనాలు మెప్పించగలిగానా లేదా. అందుకనే మనకి
పదవి రాకముందు వేరు, పదవి వచ్చిన తర్వాత టైము, తర్వాత జనాలతో లో ప్రొఫైల్కి వెళ్ళటం, గ్రౌండ్ టు ఎర్త్, ఆ విధమైనటువంటి అనాలిసిస్లోకి రావాలి. అది ఇవాళ చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఎఫిషియన్సీ అంత బయటికి రానివ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే సూర్యుడి ముందు చంద్రుడు ఎప్పుడు కూడా కనపడ్డావు. అట్లాగే చంద్రబాబు గారు ఉన్నంత వరకు ఆయన ఇప్పటి వరకు ఆయన డ్యూటీ, ఆయన ఐటీ మంత్రిగా తిరగటం కానీ, జనాలను కలుపుకెళ్ళటం కానీ, మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ నాది, ఆయన ఓటర్ నేను. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ ఆయన టీముని పెట్టాడు. ఇప్పుడే కదా, లాస్ట్ 5 సంవత్సరాలు కూడా 19 నుంచి 24 మంది టీముని బట్టి అక్కడ డెవలప్మెంట్స్, పేదవాళ్ళకి హెల్ప్ చేయటం. ఇప్పుడు ఎక్కడ కూడా ఒక మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పెద్ద 100 బెడ్ హాస్పిటల్ శంకుస్థాపన, రోడ్లే వేయటం. ఆయన అందుబాటులో లేకపోయినా కూడా జనాలకి వాళ్ళ టీం అనేది జనాలకి అవసరాలను బట్టి చేస్తూ ఉన్నారు. ఏదన్నా ఎందుకంటే నేను లోకల్గా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఆయనకి టైం కన్సర్న్. ఎందుకంటే చంద్రబాబు గారికి సపోర్టుగా ఉండాలి, కేంద్రంలో కోఆర్డినేట్ చేయాలి, మరి సమస్యలను ఎదుర్కోవాలి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చేసి పై ఎత్తులు వేస్తూ ఉండాలి, సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆయన మంగళగిరి కాన్స్టిట్యున్సీ కూడా బాగా చేస్తున్నాడు, ఏం డౌట్ లేదు. మరలా ఆయన అదే కాన్స్టిట్యున్సీ నిలబడ్డా కూడా మంచి మెజార్టీతోనే అక్కడ గెలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు బాగా, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టైం ఇవ్వాలి. ఎవరికైనా సరే ఫోన్ చేస్తే టైం లేదు అనే మాట అనకుండా టైం ఇవ్వగలిగితే అప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు 4-5 సార్లు ఎవరైనా అటెంప్ట్ చేశారు, ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏమవుతుంది, నెగిటివ్ థింకింగ్ వెళ్ళిపోద్ది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎంత ఎదిగితే అంత ఎక్కువ వర్క్ చేయాలి. మన మామూలుగా ఉంటే మన గేట్ దగ్గర అటెండర్ని ఏమైనా అడుగుతారు, లోన్ ఆఫీసులో ఉన్న బాస్ని అడుగుతారు కదా. సో బాస్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ లీడర్లు కావచ్చు, మరి వేరే పార్టీలు కూటమిలో ఉన్న లీడర్లకు కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వగలిగితే, ఎందుకంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అది ఇంపార్టెంట్ చాలా, నువ్వు చూజ్ చేసుకోవడం. అందుకనే మన చాణక్య చంద్రగుప్తుల్లో మన చాణక్యుడి యొక్క పుస్తకం చదవాలి ఎప్పుడు కూడా. రాజకీయ నాయకుడు ఎవరైనా సరే చాణక్యుడు రాసినటువంటి రాజనీతి శాస్త్రం పుస్తకం చదవగలిగితే సగం సమస్యలు అక్కడే తీరిపోతాయి. అది చంద్రగుప్తుడిని రాజుని చేయడానికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆయన నేను అడవులకి వెళ్తున్నాను అంటే చంద్రగుప్తుడు కాదు మీరు మంత్రిగా ఉండాలంటాడు. నేను ఉండను, వేరే నిన్నటిదాకా ఎవరైతే ధనానందుడు ఉన్నాడో, అపోజిషన్ రాజు ఉన్నాడో, అతను చంపేసి వీళ్ళు రాజ్యం ఎక్కారో, అతని యొక్క మంత్రిని నువ్వు తీసుకో, రాక్షస మంత్రిని, అతనైతే నీకు బాగా సలహాలు ఇస్తాడు. లేదు లేదు నిన్నటిదాకా మన చంపడానికి ట్రై చేస్తే అతను ఎందుకంటే లేదు, అపోజిషన్ ఆడైనా సరే వాడు తెలియగలడు, ఆ రాజుకు లాయల్గా ఉన్నాడు, నీ దగ్గరకు వస్తే నీకు లాయల్గా ఉంటాడు. సో నువ్వు మంచి మనిషిని ఐడెంటిఫై చేయాలి, చేసి నీకు సరైన మంత్రిని నీ చుట్టాన్ని పెట్టుకుంటే కుదరదు. సైన్యాధిపతిని బలవంతుని పెట్టుకోవాలి. మీ బామ్మడిని పెట్టుకున్నామంటే వాడు నిద్రపోతాడు, యుద్ధంలో ఓడిపోతాడు, మనం అయిపోతాం. అట్లాగే ట్రెజరర్ అంటే కోశాధికారిని మంచి ఆడిని ఎందుకు పెట్టాలంటే వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు నువ్వు ట్యాక్స్లు వసూలు చేస్తానంటే తిరుగుబాటు వస్తుంది. వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకో, అప్పుడు నువ్వు ట్యాక్స్ వేయి. సో ఆ లౌక్యం ఉన్నాడు, ట్రెజరర్గా ఉండాలి. తెలుగు వెళ్ళాడు, ఓపికగా ఉండి రాజ్యక్షేమం కోరేవాడు మంత్రిగా ఉండాలి. భుజబలం అదేవిధంగా ధైర్యం ఉన్నాడు సైన్యాధిపతికి ఉండాలి అని చెప్పి ఆ సెటప్ అంతా చేసి అప్పుడు ఆయన అడవులకి వెళ్తాడు, అర్థశాస్త్రం రాస్తాడు, రాజనీతి శాస్త్రం రాస్తాడు. ఇవాళ చాణక్యుడిదే ఇవాళ ఎన్నో పుస్తకాలు యూనివర్సిటీల్లో నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మన బింబిసారుడు వస్తాడు, బింబిసారుడు అశోకుడు వస్తాడు. ఇవాళ మనం ఇంత చరిత్ర ఉందంటే వాళ్ళందరూ ఎంతో కష్టపడి. అట్లాగే లోకేష్ గారికి కూడా ఏంటంటే కొన్ని ఈ పుస్తకాలు స్వామి వివేకానంద అవ్వచ్చు, లేకపోతే సువివేకానంద ఎంత లో ప్రొఫైల్గా ఉండి అమెరికా వెళ్ళి September 11th డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, దట్ ఇస్ ద వర్డ్ గేమ్ చేంజర్ ఇన్ ద వరల్డ్. సో అట్లా చికాగోలో ప్రపంచ అన్ని మతాల సమ్మేళన మీటింగ్ జరిగితే అక్కడ చెప్పారు. ఆ విధంగా ఆయన కూడా ఇంకా నేర్చుకొని ఇంకా సక్సెస్ అవ్వాల్సినటువంటి ఫ్యూచర్ లీడర్ కాబట్టి రాష్ట్రానికి. ఎందుకంటే అనుభవం అనేది ఇవాళ బాగా నేర్చుకున్నానంటే కుదరదు. ఇంకో గంటకు చచ్చిపోతాననగా కూడా పుస్తకం చదువుకోవాలి, ఇంకోళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఆ ట్రాక్లో వెళ్ళాలి. అందుకని చంద్రబాబు గారు ఎంత ఓపికగా ఉంటారంటే ఆయన ప్రతిదీ అందరి దగ్గర పావు గంట దగ్గర అరగంట ఎందుకు తీసుకుంటాడు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడు. ఆయన వింటూ ఉంటాడు, విని చూసుకొని రాసుకుంటుంటాడు. చాలా నేను కూడా దగ్గరగా చూసాను. ఇంకా లోకేష్ గారు కూడా అదే. కాకపోతే పవన్ కళ్యాణ్ డిఫరెంట్ స్టైల్, ఆయన సినిమాల నుంచి వచ్చాడు, వాళ్ళ స్టైల్. ఇంకా మీకు మోడీ గారి గురించి చెప్పవసరం లేక, ఆయన హిమాలయాల్లో తపస్సు చేసిన యోగిలాగా కళ్ళు మూసుకుంటే అంతా ఆయనకి
అతీంద్ర శక్తులే ఆయన దగ్గర ఉన్నట్టుగా ఆ విధమైన ఫీలింగ్ ఉంటుంది. ఆయన కూడా ఎంతవరకు ఆయన మీటింగ్లు పెట్టాలి, ఎంతవరకు ఉండాలో చూస్తాడు, రిజల్ట్ వర్క్ చూస్తాడు, వర్క్ అప్ చెప్పేది రిజల్ట్ అడుగుతాడు అంతే. అందుకని ఇప్పుడున్న టీం డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా ఉంది, ఏం డౌట్ లేదు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పి ఒక మనకి వినిపిస్తూ ఉంటది. ఆయన వల్లే కూటమి ఏర్పడింది అసలుకి అని చెప్పి. అయితే ఈ నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇప్పుడు. అసలు ఆయన పనితీరు ఎలా ఉంది? అంటే ఆయన అదే చెప్తున్నా కదా, ఆయనకి ఏంటంటే సీఎం వేరు, డిప్యూటీ సీఎం వేరు. టోటల్గా ఆయన శాఖ వరకు ఆయన బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఆయనకి కావలసినటువంటి టీం ఇంకా రావాలా. ఎందుకంటే ఆయన పార్టీని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమాలు వాళ్ళ బేస్ ఆ కార్యక్రమాలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన శాఖ అంతా కూడా పంచాయతీరాజ్ శాఖ. అదే ఆయనకు కావాల్సిన డబ్బులు తెప్పించడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం అంతా బాగానే ఉంది. ఇట్స్ అల్టిమేట్గా ఈజ్ ఎక్కడ ఏమి ఆరోపణలు లేకుండా బాగానే చేస్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ఇటు సనాతన ధర్మం గురించి బీజేపీ కన్నా మోదీ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అంటే దీని వెనక ఆయన ఏమైనా ప్రత్యేకమైన వ్యూహం ఉందా అసలుకి? అలా ఆయన కాదు, ఆయనకి కూడా ఏంటంటే కొంచెం దేవుడు అంటే భక్తి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని గురించి మాడుతున్నారు. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ గారు వచ్చారు. మాధవ్ గారు వాళ్ళ ఫాదర్ పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు ఇంతకు ముందు. తర్వాత ఈయన ఎమ్మెల్సీ చేశారు. ఈయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ లో మన కేంద్ర నాయకత్వం తీసుకొచ్చి ఈయన ఇక్కడ పెట్టారు అంటే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. ఇవాళ వాళ్ళని జిల్లాలు తిరుగుతూ ఉన్నారు, ఈ రాష్ట్ర సమస్యల గురించి మాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి వాళ్ళు సలహాలు, ప్రభుత్వానికి ఆయన ఇవ్వగలిగే సలహాలు ఆయన ఇస్తున్నారు ఎక్స్పీరియన్స్ ని బట్టి. సో అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ గా మాధవ్ గారు 100% ఈ 2 years బాగా సక్సెస్ఫుల్ గా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలా సక్సెస్ చేయాలని దాంట్లో భాగస్వాములే పనిచేస్తారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ప్రతిపక్ష నాయకులు ఏదైతే కూటమి ప్రభుత్వం మీద తీసుకొస్తున్నా ఎన్నో అంశాలు మీకు కూడా తెలుసు, ఎన్నో ప్రజల్లో కొంతమేరకు సందేహం కలిగిస్తున్నారు, కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, సంక్షేమ పథకాల గురించి అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే మామూలుగా విమర్శలు వస్తానే ఉంటాయి. విమర్శలకు భయపడితే వీధి కుక్కలు అరుస్తున్నాయి అనుకోండి, మన వీధిలోకి వెళ్ళాలంటే భయపడితే మనం ఏమి చేయలేం. సో మనం సింహంలానే ఉండాలి, మన స్టైల్లో మనం పనిచేయాలి అంతే. దట్స్ ఆల్. ఏదో మాట్లాడుతున్నారు ప్రతిదానికి మనం స్పందించాలని అవసరం లేదు. ఎందుకంటే మనం ఫెయిల్ చేయడానికి వాళ్ళ కార్యక్రమంలో ఉంటారు. వాళ్ళకి రెండో పనే లేదు. ఇక ఫెయిల్ చేయడానికి వాళ్ళు ఉంటారు కాబట్టి మనం పర్ఫెక్ట్ గా ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం అనే ఒక ఆలోచనలో ఉన్నాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి భయపడకుండా ముందుకు వెళ్ళిపోవటం. దట్ ఈస్ సక్సెస్. బీజేపీ కార్యాచరణ ఏంటండి? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అంటే మనం ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా టార్గెట్ ఈజ్ అమరావతిని, పోలవరాన్ని, రాయలసీమ వాటర్ స్కీమ్స్, ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడం. ఈ 4 ఎజెండాలే అంతే, ఇంకా బీజేపీ ఎజెండా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.